హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వీకావేరి బస్ కర్నూలు సమీపంలో బైకును ఢీకొట్టడంతో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే వీకావేరి ప్రైవేట్ స్లీపర్ బస్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా ఈ రోజు ఉదయం అనగా 24 అక్టోబర్ 2025 ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో కర్నూలు జిల్లా చెన్నతేకూరు గ్రామం వద్ద ఒక బైక్ ఢీకొట్టింది. అయితే ఆ బైక్ బస్ కింద ఇరుక్కుపోవడంతో పెట్రోల్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. బస్ ముందు భాగంలో మొదలైన మంటలు కొన్ని నిమిషాల్లో బస్ మొత్తాన్ని దగ్ధం చేశాయి. బస్సులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. అందులో 20 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. బస్సులో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల మరియు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో కాలిపోయిన శరీరాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో DNA టెస్టులు చేసి గుర్తించారు. మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం మరియు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక్కొక్క కుటుంబానికి సుమారు 7 లక్షల వరకు పరిహారం ప్రకటించాయి. ఈ ప్రమాదం ద్వారా మనం తెలుసుకోవాల్సినవి: రాత్రి వేళల్లో నడిచే స్లీపర్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. డ్రైవర్స్ జాగ్రత్తగా నడపడం, రూల్స్ పాటించడం తప్పనిసరి. అలాగే రవాణా శాఖ వాళ్ళు కఠిన తనిఖీలు చేయాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.